సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ మధ్య వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇస్తాంబుల్లో గంటలోపే చర్చలు ముగిసిపోయాయి. 2 గంటలు ఆలస్యంగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. 1 గంటలోపే చర్చలన్నీ కూడా ముగిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమావేశంలో రష్యా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహంతో కనిపించినట్టుగా సమాచారం వస్తుంది. ప్రతీకార దాడి చేస్తామని ఒకవైపు రష్యా చెప్తున్నటువంటి నేపథ్యంలో శాంతి చర్చలు అసలు జరుగుతాయా లేదా అన్న పరిస్థితి కనిపించినటువంటి నేపథ్యంలో ఆలస్యంగా శాంతి చర్చలు ప్రారంభం కావడం, ఆ తర్వాత వెంటనే రష్యా ఆగ్రహంతో గంటలోపే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవడంతో ఒక ఎలాంటి వాతావరణం కనిపిస్తుందంటే రష్యా యుక్రెయిన్ మధ్య అర్ధరాత్రుల సమయంలో భీకర దాడులు జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? యుక్రెయిన్ మీద ప్రతీకార దాడి తీర్చుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏమైనా కనిపిస్తుందా? దీని మీద ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రష్యా తీవ్ర ఆగ్రహంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అణుదాడులు చేయడానికి ఏమైనా సిద్ధమవుతుందన్న ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కసారి ప్రస్తుత పరిస్థితిని ఒకసారి మనం చూసుకుంటే కనుక అణుదాడి చేయడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నామని ఒక సంకేతం ఈ శాంతి చర్చల సందర్భంగా రష్యా ఇచ్చిందని ఒక చర్చ జరుగుతుంది. 18 నెలలుగా ఎడతెరిపి లేకుండా ఈ చర్చలు ఒకవైపు జరుగుతూ మరొక వైపు దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రష్యా యుక్రెయిన్ మధ్య 18 నెలలుగా భీకర యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో యుక్రెయిన్ వ్యూహాత్మకంగా చేసినటువంటి ఈ దాడితో చాలా నష్టం జరిగింది రష్యాకు అని చెప్పాలి. ఎందుకంటే ఇదొక అద్భుతమైనటువంటి యుద్ధంగా చెప్తా ఉన్నారు జెలెన్స్కీ. ఇది చాలా ఇంటలెక్చువల్తో కూడినటువంటి యుద్ధంగా చెప్తా ఉన్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు జెలెన్స్కీ. ఎందుకంటే రష్యా భూభాగంలోకి 6000 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొని పోయి చెక్క పెట్టెల్లో దాన్ని డ్రోన్స్ని లోపలికి పంపించి, ఇంకా చెప్పాలంటే రష్యా ఇంటెలిజెన్స్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం పక్క నుంచే ఈ దాడులు చేయటం, రిమోట్స్ ఉపయోగించి దాడులు చేయడంతో ఎంత చాకచక్యంగా ఎంత ఇంటలెక్చువల్ బ్రెయిన్స్తో జెలెన్స్కీ ఈ వ్యూహాన్ని ఈ దాడిని రూపొందించాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రష్యా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ యుక్రెయిన్ ఈ రకమైనటువంటి దాడి చేస్తుందని, ఇంత తెలివిగా ప్లాన్ చేస్తుందని రష్యా కూడా ఊహించలేదు. సో అలాంటి పక్క ప్రణాళికతో కూడినటువంటి దాడి చేయడంతో మొత్తంగా 41 రష్యాకు సంబంధించిన యుద్ధ విమానాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి. అది జరిగిన తర్వాత వెంటనే తేరుకొని యుక్రెయిన్ మీద కూడా దాడి చేసింది రష్యా. కానీ అప్పటికే రష్యాకు సంబంధించి తీవ్రమైనటువంటి నష్టం జరిగినట్టు పరిస్థితుంది. ఇప్పుడు ఒకవైపు ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో శాంతి చర్చలు జరిపే ఏదో ఒక కొలిక్కి తీసుకొస్తారనుకుంటున్న తరుణంలో ఇంత భీకరమైనటువంటి దాడులు యుక్రెయిన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు రష్యా ప్రతీకారంతో ఊగిపోతుంది, ప్రతీకార దాడులు చేయడానికి సిద్ధమవుతుంది. యుక్రెయిన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. యుక్రెయిన్ని దెబ్బకి దెబ్బ కొట్టాలి, అది కూడా చావు దెబ్బ కొట్టాలని ఒక లక్ష్యంతో రష్యా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్తాంబుల్లో జరిగినటువంటి చర్చల సారాంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఆలస్యంగా ప్రారంభం కావటం, చర్చలు ప్రారంభమైన తర్వాత ఏదైతే లేటెస్ట్గా జరిగిన దాడి ప్రస్తావన రావడంతో రష్యా ప్రతినిధులు ఆగ్రహంతో చాలా ఆవేశంగా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఒక కొలిక్కి రాకుండా సరైనటువంటి చర్చలు జరగకుండా లేచి వెళ్ళిపోవటం, ఇదంతా చూస్తే కనుక రష్యా చాలా తీవ్రమైనటువంటి దాడులు చేయటానికి సిద్ధమైపోయింది. యుక్రెయిన్ మీద అర్ధరాత్రి సమయంలో తీవ్రంగా విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. అవసరమైతే అణుదాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే రష్యాకి $2 బిలియన్ నష్టం జరిగినట్టుగా సమాచారం వస్తుంది. అధికారికంగా మనకు సమాచారం వస్తుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే యుక్రెయిన్ మీద ఏ క్షణమైనా సరే విరుచుకుపడే అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని రోజుల క్రితం వరకు ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూద్దాం. ఆంక్షలు విధించాలని చెప్పి ఐరోపా దేశాలు కోరే, ఎక్కడ కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించేలా రష్యా మీద కఠిన ఆంక్షలు విధించాలని ట్రంప్ను ఐరోపా దేశాలు కొద్ది రోజుల క్రితం కోరాయి. అంటే ఎప్పుడైతే లేటెస్ట్గా దాడి జరిగిందో, ఎప్పుడైతే
ఇది చాలా వ్యూహాత్మకంగా యుక్రెయిన్ దాడి చేసిందో దానికంటే కొద్ది రోజుల ముందు ఐరోపా దేశాలు ట్రంప్ను కోరాయి కాల్పుల విరమణకు పుతిన్నే అంగీకారం తెలిపేలా మీరు ప్రయత్నం చేయండి అని. అసలు ఈ యుద్ధం నుంచి తాజా పరిణామాలతో అమెరికా దూరం జరుగుతుందేమని చెప్పి ఒక భయం కూడా ఐరోపా కంట్రీస్లో ఉన్నాయి. ఒకవేళ అమెరికా సైనిక సాయాన్ని ఆపితే యుక్రెయిన్ పోరాట పటిమ బాగా దెబ్బతింటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. రష్యా మీద ఒత్తిడి కూడా ఒకవైపు నుంచి భారీగానే పెరుగుతోంది. యుక్రెయిన్ను ఆయుధాల కొరత వెంటాడుతుందో పక్క గగనతల రక్షణ వ్యవస్థ యుక్రెయిన్కి సరిగా లేకపోవడంతో రష్యా ఇప్పుడు చేసేటటువంటి క్షిపణి దాడులు ఏవైతే ఉన్నాయో, డ్రోన్ల దాడులు ఏవైతే ఉన్నాయో తట్టుకోలేకపోతుంది. 1000 కిలోమీటర్ల సరిహద్దు పరిధిలో ఆయుధాలు లేని యుక్రెయిన్ దళాలు తీవ్రంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డొనెట్స్ ప్రాంతంపై ఆధిపత్యం పూర్తిగా చెలాయిస్తుంది రష్యా. ఈశాన్యంలోని సుమి, కార్క్యూల్ మీద తీవ్రంగా దాడులు చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ అణుదాడులకు దిగితే వార్ హెడ్లు ఆల్రెడీ రష్యా సిద్ధం చేసుకుంది. ఆ దాడులు తీవ్రతరం చేస్తే పూర్తిగా యుక్రెయిన్ చాలా నష్టం కొని తెచ్చుకునే పరిస్థితి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఓవరాల్గా పరిస్థితి చూస్తే కనుక రష్యా చాలా ఆగ్రహంతో ఉంది, ఆవేశంతో ఉంది. ఏ క్షణమైనా సరే యుక్రెయిన్ మీద విరుచుకుపడే అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దెబ్బకి దెబ్బ కొట్టాలని ఒకవైపు తలంపుతో ఉంది రష్యా. దాంతోపాటు చాలా తెలివిగా యుక్రెయిన్ దాడి చేసింది కాబట్టి, తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి $2 బిలియన్ నష్టం అంటే చాలా చిన్న విషయం కాదు. కాబట్టి పుతిన్ ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. ఇప్పటికే ట్రంప్ మాటలను కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. ఒకానొక సందర్భంలో ట్రంప్ తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇక పుతిన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా వచ్చాడు. సో ఇది ఇక వాళ్ళ చావు వాళ్ళే చేస్తారని వదిలేసే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు పుతిన్ ఎవరి మాట వినకుండా ముందుకు పోతే యుక్రెయిన్ మీద ప్రతీకారం 100కు 200% తీర్చుకోవాలని భావిస్తే కనుక అణుయుద్ధానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అణుదాడులు చేస్తే యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోతే గనక అప్పుడు యుక్రెయిన్ మిత్రపక్షాలు కూడా లైమ్లైట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రష్యా మీద దాడులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. యుక్రెయిన్కి సైనిక సాయం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు అది మూడో ప్రపంచానికే దారితీస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ఇక భారత్ కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు ఎటువైపు వెళ్తాయో ఇప్పటికే చాలా కంట్రీస్కి క్లారిటీ అనేది ఉంది. అదే పరిస్థితి ఉంటే కనుక, అణుదాడులు చేసుకునే పరిస్థితి ఉంటే కనుక ఇక భవిష్యత్ అనేది అంధకారమైపోయేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యుక్రెయిన్ ఇక పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందని ఒక చర్చ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సీరియస్గా పుతిన్ రంగంలోకి దిగితే పరిస్థితిగా వేరేలాగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూద్దాం, అర్ధరాత్రి సమయంలో ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రష్యా ఈరోజు ఇస్తాంబుల్లో ఆ మీటింగ్స్లో ఉన్నటువంటి ఆ వ్యవహారాన్ని చూస్తే, రష్యా ప్రతినిధుల హావభావాలు చూస్తే, రష్యా ప్రతినిధులు కన్నెర చేయడం చూస్తే, ఉన్న పళంగా మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం చూస్తే ఇక యుక్రెయిన్కి చుక్కలు కనపడటం ఖాయం అనేది పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే అద్దం పడుతోంది.